Audio Jungle. అందరికీ నమస్కారం. ఈ ధర్మ పోరాటం దేనికోసమో తెలుసా మీకు? ఈ ఆరాటం, ఈ పోరాటం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం అన్న విషయం మీ దృష్టిలో ఉందా అని అడుగుతా ఉన్నా. నమ్మించి దగా చేసి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం మీద ఈ ధర్మ పోరాటం, చంద్రన చేస్తున్న పోరాటం, మనందరం సంఘీభావంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయవలసిన సమయం. 2 నిమిషాలు 4 మాటలు. ఆనాడు విశాఖ ఉక్కు కోసం అమృతరావు ఆమరణ నిర్దాక్షి కూర్చున్నారు. ఆంధ్రదేశం అంతా ఒక్క తాటి మీద పోరాడి 36 మందిని బలిపెట్టుకొని విశాఖ ఉక్కును సాధించి ఇవాళ ప్రపంచంలో నంబర్ 1గా విశాఖ ఉక్కు ఉందంటే అది తెలుగు వారి యొక్క ఘనకార్యం. ఈరోజు దానిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తలపెడితే కాదని చెప్పి దాన్ని నిలబెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఇవాళ వేలాది మందికి ఉపాధి లభిస్తా ఉంది. మరలా ఈ రోజున నమ్మించి రాష్ట్ర విభజనలో కడప ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని చెప్పి ఇవాళ దగా చేస్తే మన పార్లమెంటు సభ్యులు సిఎన్ రమేష్ గారు, బీటెక్ రవి గారు ఆమరణ దీక్ష కూర్చున్నారు. ఇవాళ మరలా అదే స్ఫూర్తితో పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమవుతా ఉంది. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం పోరాటం చేయాలి. తెలుగువాడి సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెబుతున్నాం, 4 సంవత్సరాల్లో కష్టపడి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారం లేకపోయినా అభివృద్ధితో ముందుకు సాగుతూ ఉన్నారు. రాజధాని నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా చేయగలుగుతున్నారంటే మీరిచ్చే బిచ్చం వల్ల కాదని కేంద్రానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కష్టపడి దీన్ని సాధించుకుంటా ఉన్నాం. మనకు సహజ వనరులు ఉన్నాయి, ఆధారపడవలసిన అవసరం లేదు. కానీ సరైన నాయకుడే ఉండాలి. ఇవాళ అనేక మంది నాయకులు వస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కోసం కేంద్రంతో చేతులు కలిపి మనకి అన్యాయం చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజున కాకినాడ కేంద్రంగానే రాష్ట్ర విభజనకి నాంది పలికింది బీజేపీ. 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి రాష్ట్రాన్ని విభజించి తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కుట్ర చేసింది బీజేపీ. నిన్న విభజనకి కారణమైన వాళ్ళు కాంగ్రెస్ అయితే దానికి పూర్తిగా సహకరించిన వాళ్ళు బీజేపీ. కనుక ఈ రాష్ట్రానికి న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద ఉంది. ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆత్మవంచన చేసుకుంటా ఉన్నారు. కొత్త బిచ్చగాళ్ళంతా వస్తా ఉన్నారు ఆ పార్టీలో. జీవీఎల్ నరసింహాల లాంటి వాళ్ళు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.